ప్రేక్షక మహాశయులకు శుభాశిస్సులు. ఇంతకు మనం జ్యోతిష్ శాస్త్రం మీద ఇవాళ అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ జ్యోతిష్ శాస్త్రానికి ప్రామాణికత ఏమిటి? ఇది ఏదైనా మధ్యాంతరంగా పుట్టుకొని వచ్చిందా? ఎన్నో అపోహలతో కూడి వింటున్నటువంటి దాంట్లో కొన్ని చోట్ల ఇవి నిజంగా జరుగుతున్నాయని కొంతమంది ప్రూవ్ చేస్తూ ఉంటే, సోషల్ మీడియా ద్వారా మరికొన్ని అసలు ఇవంతా కూడా ట్రాష్ అని చెప్పబడుతుంది. ఇందులో ఏది కరెక్ట్ అనేటువంటిది మనము ఎలా నిర్ణయం చేసుకోవాలి అని అంటే కనుక ముందు శాస్త్రం గురించినటువంటి అవగాహన ఏమిటి? అసలు శాస్త్రం అంటే ప్రధానంగా శాసించేటువంటిది శాస్త్రం. ఇక్కడ ఏమిటి శాసించేది ఏమిటి అంటే కాల ప్రమాణాన్ని బట్టి మనం ఉపయోగించేటువంటి పూజలు పునస్కారాలకు సంబంధించినటువంటి విషయంగా చెప్పుకున్నట్లయితే ఆ యొక్క సాంప్రదాయాల్లో ఎన్నో మార్లు ఒక గతంలో లేనటువంటివి ఇప్పుడు కొత్తగా రావడం, ఇప్పుడున్నటువంటివి మరికొద్ది రోజుల్లో మారే అవకాశం ఉంటుంది. కానీ శాస్త్రం అనేటువంటి దాంట్లో మార్పు ఎప్పుడూ రాదు. అందుకే ప్రధానంగా అన్నిటినీ శాస్త్రాలు అని పిలవరు. అలా పిలువబడేటువంటి వాటిల్లోనే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఒకటి ఏమిటంటే ప్రధానంగా భారతీయ సంబంధమైనటువంటి శాస్త్రాలలో షడ్ శాస్త్రాలు అంటారు. అదొకటి ఏమిటంటే శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, అలాగే సిద్ధాంత, ఆగమాలు అని 6 రకాలైనటువంటి షడ్ శాస్త్రాలు మన భారతీయ హిందూ శాస్త్రాలను శాసిస్తూ ఉంటాయి. అటువంటి దాంట్లో జ్యోతిష్ శాస్త్రము, వాస్తు శాస్త్రము అనేటువంటివి వాటిని ఉపశాస్త్రాల కింద చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున కొన్ని చోట్ల కల్పితమైనటువంటి కథనాలు వినపడుతున్నాయి అనేటువంటి మాటను మేము కూడా ఏకీభవించవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది సప్రామాణికంగా జరగవలసినటువంటి విషయాలను వాళ్ళకు అనుకూలంగా విలోమానుపాతంగా చెప్పుకుంటూ జనాలను సొమ్ము చేసుకుంటున్నటువంటి కొన్ని ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అందరూ అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతోనే అసలు జ్యోతిష్ శాస్త్రం అంటే ఏమిటి అనే ప్రశ్నను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నిజానికి జ్యోతిష్ శాస్త్రం అంటే, జ్యోతిషులు అంటే ముఖ్యంగా వెలుతురునిచ్చేవి, ఒక మార్గదర్శకమైనటువంటివి. ఈ ప్రపంచంలో మనం ఉన్న చోటి నుండి మనము చుట్టూ తిరిగేటువంటి చంద్రుడు, అలాగే ఆ చంద్రుడిని చుట్టూ తిప్పుకుంటూ సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి ఈ భూమి, తనతో పాటు తిరిగేటువంటి బుధుడు, శుక్రుడు, కుజుడు, అలాగే బృహస్పతి, శని, ఈ గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటే ఏమండి జ్యోతిష్ శాస్త్రంలో చూస్తే ఆ రాశి చక్రంలో మిగతా గ్రహాలన్నీ తిరుగుతున్నట్టు కనపడుతున్నాయి, ఇక్కడే తెలిసిపోతుంది కదండి ఇదంతా ఒక తప్పుడు కథ కదా అనేటువంటి భావన మనలో కలుగుతుంది. కానీ భూపరిభ్రమణ సిద్ధాంతాన్ని అనుసరించి గనక తెలివితేటలుగా ఆలోచించగలిగేటువంటి వాళ్ళు భారతీయ సనాతన మహర్షులు కనుక వారిని మించినటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ సైంటిస్టు కూడా లేడు. అది ఎప్పుడో ఒకప్పుడు చేసినటువంటి దాన్ని వాళ్ళు కనుక్కున్న దాన్ని వాళ్ళ ఏదైనా ఒక విషయం చెప్పాల్సి వస్తే కూడా ఫలానా దేశంలో వాళ్ళు ఇది కనుక్కొని చెప్పారు అంటే మనం నమ్మే పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ ఎందుకు ఇంత దిగజారున్నాము అంటే ఆ విద్యాపరమైనటువంటి విధి విధానాలు మనలో నశించిపోయాయి, భోకడతాగాన్లు పెరిగిపోయారు. అలాగే శాస్త్ర విషయంగా శాసించబడేటువంటిది అన్నప్పుడు ఎదిరించే ప్రశ్నలు రాకూడదు. కానీ మనకిచ్చినటువంటి స్వేచ్ఛ, స్వతంత్ర వాయువుల వల్ల ఎవరికి వారు యమునా తీరు అని నడుస్తున్నటువంటి పరిస్థితుల వల్ల మనం ఇవాళ ఈ అధోగతిన పడుతున్నట్టుగా మనకు తెలియవస్తుంది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే జ్యోతిష్ శాస్త్రం అంటే మన చుట్టూ ఉండేటువంటి నక్షత్రాలలో ఈ గ్రహాల యొక్క ఏ విధంగా అయితే సంచరిస్తున్నాయి అనేటువంటిది చూసుకుంటున్నామో దాన్ని రాశి కూడలిగా, ఒక రాశి చక్రంగా దాన్ని రూపొందించుకొని, రాశి అనగానే ఒక కుప్ప, ఆ కుప్పలో ఎన్ని భాగాలు చేశారు అంటే 12 భాగాలు చేశారు. వాటి పేర్లను మొదలు పెట్టుకుంటే సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఒక భాగం వైపు, అలాగే కర్కాటకము, మిథునము, వృషభము, మేషము, మీనము అని ఇటువైపుగా. అంటే ఇక్కడ కాస్త క్రమంలో చెప్పుకోవాల్సి వస్తే మిగతా వాళ్ళలాగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని చెప్పుకోవాలి. ఎందుకు మనం మేషం నుండే లెక్క పెడుతున్నాం
అని తెలియడం కోసం మాత్రమే నేను ముందుగా సింహంతో మొదలుపెట్టాను. ఎందుకు సింహానికి అధిపతి అయినటువంటి వాడు సూర్యుడు అయ్యాడు అనేటువంటివి ఒక్కొక్కటిగా మనం విశదీకరించుకుంటూ పోతే చాలా అనంతమైనటువంటి విశ్వంలో మనం ఎంత స్వేచ్ఛావాయువులు తీసుకుంటూ ఇంత స్థితికి ఎలా వచ్చాము అనేటువంటిది తెలుసుకునే అవకాశం జరుగుతుంది. ఇందులో జ్యోతిష్యము అనేటువంటిది మార్గదర్శకమైనటువంటిది. మీరు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఊహాపోహ సమాయుక్త మత్స్య వాక్యం న సంశయ అని శాస్త్రం చెప్పింది. జ్యోతిష్యుడు అందులో చెప్పడం ఏమిటంటే మొట్టమొదటి మాట గణకేషు ప్రవీణో యశబ్దవాక్యకృతిశ్రమ ఊహాపోహ సమాయుక్త అస్య వాక్యం న సంశయ. నువ్వు వచ్చి నిలబడ్డప్పుడు నువ్వు అడిగేటువంటి ప్రశ్నలో ఉండేటువంటి పరిప్రశ్నలను గనక పరిశీలించి చూస్తే నువ్వెందుకు వచ్చావు, ఏ సమయంలో వచ్చావు, ఏ నాడి నడుస్తున్నప్పుడు నువ్వు వచ్చావు, ఏ దిశగా అడుగుతున్నావు ప్రశ్న, ఏ విధమైనటువంటి వర్చస్సుతో ఉన్నావు అనేటువంటివి కూడా ప్రశ్నలో తీసుకోవాల్సినటువంటి అంశాలు. ఆ ప్రశ్నను అనుసరించే జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహాల యొక్క గతులు ఏమిటి, వాళ్ళు అలా ప్రశ్నించినప్పుడు వారికి కలిగేటువంటి సమాధానం ఏముంది అనేది కూడా మంచి ప్రముఖులైనటువంటి జ్యోతిష్యులు ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు బహుశా ఈనాడు కంటికి కనబడకపోవచ్చును, అంటే మనం ఎదురుగా చూస్తున్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు ఎదురుగా మనకు దర్శించకపోవచ్చును. కానీ ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళు మాత్రమే వారిని చేరి ఆ పుణ్యఫలాన్ని పొందుతారనే విషయం మర్చిపోవద్దు. ఎంతో పుణ్యఫలం ఉంటే కానీ ఈ కార్యక్రమాన్ని మీరు దర్శించలేరు. రాబోయేటువంటి మన 20 ఎపిసోడ్లలో కూడా జ్యోతిష్ శాస్త్రం అంటే ఏమిటి, రేపు మనం చేసేటువంటి తదుపరి కార్యక్రమాలలో జ్యోతిష్యంలో రవికి చంద్రుడికి ఉండే సంబంధాన్ని బట్టి ఈ నక్షత్రాన్ని మనం ఏ విధంగా చెప్పుకుంటున్నాం, మరి అంతరిక్షంలో ఉండేటువంటి నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగానే ఎందుకు గుర్తిస్తున్నాం, చంద్రుడి పరంగా ఉండేటువంటి దాన్ని, అదే లగ్నాన్నో సూర్యున్నో మనం ఎందుకు గ్రహించట్లేదు అనేటువంటి విధానాలతో కూడినటువంటి అంశాలు ఒక్కొక్క ఎపిసోడ్గా మనం పూర్తి చేసుకుందాం. మనం ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా ఈ యొక్క ఎపిసోడ్లలో ఒక్కొక్క గ్రహానికి ఉండేటువంటి ప్రాతినిధ్యం ఏమిటి, ఆ గ్రహానికి ఉండేటువంటి శక్తి ఏమిటి, దేన్ని ఉద్దేశించి పెద్దలు మనకి జాతకాలు అనేటువంటి దాన్ని నిర్ణయించారనేటువంటిది ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. రానున్న రోజుల్లో మనము కేవలం వీటి మీదే కాకుండా అసలు ఈ జ్యోతిష్ శాస్త్రానికి మనం జరుపుకునేటువంటి పండగలకు ఉండేటువంటి సంబంధాలు, ప్రతి పండగలో రాబోయేటువంటి రోజుల్లో మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రధానంగా వినపడుతుంటాయి ఏమంటే ఏదో ఒక రోజు ఒక కార్యక్రమం వచ్చింది అన్నప్పుడు 2 రోజులు తిథిగా వస్తే ఆ పండుగను ఏ రోజు జరుపుకోవాలి, ఎవరికి వారు తర్జనబడి కుస్తీలు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రాన్ని విశదీకరిస్తున్నారు. కానీ సులువుగా సునాయాసంగా ప్రతి ఒక్కరికి ఇది అవును అనిపించే విధంగా ఏ శాస్త్రాలను మీరు అధ్యయనం చేయకుండా దీన్ని ఏ విధంగా నిర్ణయం చేయాలి అనేటువంటి వివరాలు కూడా మనం రానున్నటువంటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు మన టీవీ ఛానల్ ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాల్లో వివరాలన్నీ కూడా ఒకదానికి వెంబడి ఒకటి, ఎందుకంటే ఒకటి తెలుసుకున్న తర్వాత ఇంకోటి వెళ్తూ ఉండి అది ఒక విధిక్రమానుసారంగా ఉండేటువంటి ప్రతి ఎపిసోడ్లో 1 నుంచి ఆ 20 రాబోయేటువంటి వాటిలలో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ప్రతి ఒక్క దాంట్లో క్రమబద్ధంగా చూస్తే తప్ప ఇందులోని విషయాల్ని మీరు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమేమో అన్న ఉద్దేశాన్ని మీ ముందుంచుతూ రాబోయేటువంటి రోజుల్లో మనం చేసేటువంటి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.